అంతర్జాతీయ క్రికెట్ సామాన్య ఐసీసీ ప్రతి ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రతిష్టాత్మక అవార్డులన్నింటినీ దక్కించుకొని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్రను లిఖించాడు. ఇన్నేళ్ల చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. దుబాయ్లో ఈ ఏడాది అవార్డుల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఐసీసీ ప్రకటించే ప్రతిష్టాత్మక వ్యక్తిగత అవార్డులన్నింటినీ ఈ ఏడాది కోహ్లీయే దక్కించుకున్నాడు. ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కోహ్లీ చేజిక్కించుకున్నారు. అలాగే ఐసీసీ ప్రకటించిన ప్రపంచ టెస్ట్ టీం, వన్డే టీం కెప్టెన్గా కోహ్లీయే నిలిచాడు. ఈ ఏడాది 13 టెస్టులు ఆడిన కోహ్లీ 1322 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. అలాగే 14 వన్డేల్లో 6 శతకాలతో మొత్తం 1202 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ అన్ని అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఒకే ఏడాది 3 ప్రతిష్టాత్మక అవార్డులను సాధించిన క్రికెటర్ ఇప్పటి వరకు ఎవరూ లేరు. కోహ్లీ మాత్రమే తొలిసారి ఆ ఘనత సాధించాడు. కాగా ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గత ఏడాది కూడా కోహ్లీయే దక్కించుకోవడం విశేషం. ఇలా వరుసగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును కోహ్లీయే దక్కించుకోవడం విశేషం. ఇక ఐసీసీ ప్రకటించిన కోహ్లీ నాయకత్వంలోని టెస్ట్ జట్టులో భారత్ నుంచి రిషబ్ పంత్, బుమ్రాలకు చోటు దక్కింది. అలాగే కోహ్లీ నాయకత్వంలోని వన్డే జట్టులో భారత్ తరపున రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. మాజీ ఆటగాళ్లు, మీడియా, బ్రాడ్కాస్టింగ్ సభ్యులతో కూడిన ఓటింగ్ అకాడమీ ఈ ఎంపిక ప్రక్రియను ఐసీసీ నిర్వహిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.